హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ డాబా స్టైల్ మటన్ కీమా. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా జీలకర్ర, మిరియాలు, గసగసాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, జీడిపప్పు అన్నిటినీ ఇలా ప్యాన్ లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో తగినంత ఆయిల్ హీట్ చేసుకుని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ట్రాన్స్పరెంట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తరువాత ధనియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం అంతా ఇందులో వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకోవాలి, మీ స్పైసీనెస్ కి తగ్గట్టు. ఇవి కాస్త వేయించుకున్న తరువాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి, అడుగు మాడకుండా. మటన్ కీమాలో ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. కీమాని ఇందులోకి వేసుకుని మసాలా అంతా పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలి. చాలా మంది ఫ్యాట్ అని చెప్పేసి మటన్ ని అవాయిడ్ చేశారు, బట్ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. మటన్ కీమా రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మెంతాకు వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని వేయించి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ లో సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో పీసెస్, నేను 4 టమోటో వేసుకున్నాను. 1 kg కీమా కాబట్టి స్వీట్నెస్ రాకుండా మరి కాస్త కారం పొడి వేసి ఓసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేవాలి. కీమా కాస్త ఉడకలేదు కాబట్టి నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. గరం మసాలా వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలిపేసుకుని కొత్తిమీర తరుగు వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాను కీమా కాబట్టి. ఇప్పుడు ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బోన్ మ్యారోస్ ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక 2 minutes ఉంచి దగ్గర పడేంత వరకు దింపేసుకోవాలి. టేస్టీ అయిన డాబా స్టైల్ మటన్ కీమా రెడీ. సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.